నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈపీ నూడిల్స్నైనా మ్యాగీనైనా టేస్ట్తో పాటు హెల్తీగా చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, వీటితో పాటు క్యాప్సికమ్ ఇంకా టమాటాలను కూడా వేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 80% వరకు కుక్ అయ్యే వరకు వీటిని మగ్గించుకోవాలి. వేసిన వెజిటబుల్స్ అన్నిటిలోకి కొంచెం హార్డ్గా ఉండేది క్యారెటే కాబట్టి క్యారెట్ని ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ ఉడికింది అంటే మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికినట్టే. ఇప్పుడు ఇందులో నూడిల్స్ని ఉడికించుకోవడానికి సరిపడినన్ని నీళ్ళను వేసి మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడకపట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో నూడిల్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఈపీ నూడిల్స్ని వాడుతున్నాను. 5 రూపీస్ ప్యాక్లో వచ్చే ఈపీ నూడిల్స్ని ఒక 10 వరకు వేసుకున్నాను. ఇప్పుడు దీనిని ఏమాత్రం కదిలించకుండా దీనిపైన మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ దగ్గర పడేంత వరకు కాకుండా కొంచెం నీళ్ళు ఉండగానే ఇప్పుడు ఇందులో ఈపీ మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే హెల్దీ ఈపీ నూడిల్స్ రెడీ అయినట్లే. వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.